నమ్మి లక్షలకు లక్షలు కట్టి మేము మోసపోయామని చెప్పి బాధితులు ఆవేదన పడుతుంటే, మా కుటుంబ సభ్యులు పోయారు, ఆ ప్రెజర్ వల్ల మా కుటుంబాలు నాశనం అయిపోయాయి, మా ఆస్తులు అమ్ముకొని కూడా చివరికి మేము డబ్బులు కట్టాం, మేము ఇప్పుడు రోడ్డున పడ్డామంటూ బాధితులు లబో దిబోమంటుంటే, ఇప్పుడు నందు కపుల్స్ మరొక వీడియో రిలీజ్ చేసి ఆ వీడియోలో లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలో చెప్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. 100 మందిలో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వరు, 100లో 99 మందికి అవకాశాలు దొరకవు. ఒకవేళ ఎవరో ఎక్కడో ఒకరికి మాత్రమే దొరుకుతుంది. అలా అని 99 మంది ఫెయిల్యూర్స్ కాదు, వాళ్ళకి ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం దొరకలేదు అంతే. లైఫ్లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికి లక్, హార్డ్ వర్క్ ఉంటుంది అనుకుంటాం, కానీ హార్డ్ వర్క్, లక్ ఎన్ని ఉన్నా సరే వాళ్ళకి రైట్ టైంకి రైట్ ప్లేస్లో రైట్ ఆపర్చునిటీ లేకపోతే కష్టం అంటూ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం రావాలి అంటూ అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారంటూ కొన్ని మోటివేషన్ స్పీచెస్ని ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డబ్బులు కట్టి మాకు ఉద్యోగాలు వస్తాయి, వీసాలు వస్తాయని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూసి నష్టపోయారో, ఎవరైతే ఆ డబ్బులు కట్టడానికి తమ పొలం అమ్ముకున్నారో, కొంతమంది ఇళ్ళు అమ్ముకున్నారో, కొంతమంది ఉన్న కొద్దిపాటి సేవింగ్స్ని కూడా పెట్టి చివరికి రోడ్డును పడ్డారో, మరికొంతమంది మనం విన్నాం బాధితులతో మాట్లాడినప్పుడు చివరికి మా కుటుంబ సభ్యులు కూడా సఫర్ అయ్యారు ఈ ప్రెషర్ వల్ల, వాళ్ళని దూరం చేసుకున్నాం మేము అని చెప్తున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ అడుగుతుంది ఒకటే, మేము నమ్మి మోసపోయాం అంటున్నప్పుడు కూడా ఈ వీడియోలు ఇలాంటి ఇన్స్పిరేషన్ వీడియోలు కాదు కదా పెట్టాల్సింది. లేదు మీరు మోసపోలేదు, మేము మోసం చేయలేదు అని ఒక మాట చెప్పలేకపోయారా? లేకపోతే ఈ వీడియోలకి ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేసి పెట్టే బదులు ఇన్ని రోజులుగా తమని ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్కి అపనమ్మకంతో ఉన్నటువంటి వీళ్ళందరికీ ఇప్పుడు ఒక నమ్మకాన్ని కల్పించడానికి కదా మీరు మాట్లాడాల్సింది అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.